అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా వేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు వేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళ పేరు మీద గవ్వలు వేద్దాం, ఎలాగుందో చూడు. కన్యా రాశి వాళ్ళ జాతకంలో పురుషులకు మాత్రం కన్యా రాశి వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది. చేసే పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, అనుకున్న పనిలో కానీ, కొత్త పని మొదలు పెడదాం అనుకున్న వాళ్ళ కానీ వాళ్ళకు శుభాలు జరుగుతాయి. వాళ్ళు కాదన్న పని వాళ్ళకు మోసం చేద్దాం అనుకున్న వాళ్ళే మోసపోతారు, కానీ వీళ్ళు మాత్రం దీంట్లో మోసపోరు. ఇంకా ముందు కుటుంబ విషయాల్లో వస్తే కూడా ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా ధైర్యంతో, సాహసంతో పోరాడకుండా పనులు చేస్తారు. ఒకరి మాట వినరు, ఒకరి మాట మీద వీళ్ళు నడవరు. ఈ నెల వీళ్ళకు మార్చి నెల మాత్రం చాలా బాగా ఉంది. ఇంకా ముందు గవ్వలాట మీద కూడా బాగుంది, కానీ అంతా మంచి వల్లనే పడ్డాయి. ఇంకా స్త్రీ వాళ్ళ జాతకంలో ఏముందంటే, కానీ బరాబర్ ఏ పని చేసినా కూడా ఎక్కడ పోయినా కూడా కన్యా రాశి ఉన్న వాళ్ళ స్త్రీలకు చదువులో కానీ, విద్యలో కానీ, ఇంకా వ్యాపారం విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వాళ్ళు చేస్తున్న పనిలో కానీ అంతగా కూడా మంచిగా లేదు. కానీ ఏది చేసినా కూడా వాళ్ళు ఓపిక పట్టి చేస్తే కానీ వాళ్ళకు చాలా మంచిది. ఇంట్లో కానీ గొడవలు వస్తాయి, కానీ కాదనుకున్న మాట చెడు దగ్గర వస్తుంది. చేద్దామనుకున్న పనిలో కూడా వాళ్ళు నిందలు కూడా పడతారు. వాళ్ళు మంచి స్థానంలో పోతున్నా కూడా చెడుతనం ఎదురు వస్తూనే ఉంటుంది వాళ్ళు. అలా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంకా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా కానీ ఈ గవ్వలాట మీద అంతగా కన్యా రాశి మీద అంతగా శుభం లేదు. ఈ మే నెలల పాట, ఈ ఒక నెలల పాటు మీరు శాంతిగా ఉంటే మీకు చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, సంతాన ప్రాప్తిలో కానీ కూడా అదృష్ట సంఖ్యలో బాగుంటుంది. అలా కాబట్టి కొంచెం స్త్రీలో కూడా కొంచెం జాగ్రత్త ఉంటే మంచిదమ్మా, ఏం పర్లేదు, ప్రస్తుతం మంచిగా ఉంది. మరి దేవుడికి నమ్మినతో ఎవరికి మీరు ఏ మతాన్ని నమ్మిన వాళ్ళని ఉన్నా కూడా మీ ఇంటి ముంగడ తులసి చెట్టు ఉంటే ఆ చెట్టుని మాత్రం 5 వారాలు అగరబత్తులు పెట్టండి, పూజ పాటించండి, మీ ఇంట్లో శుభాలు జరుగుతాయి.